వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు మనం తెలంగాణలో అంటే తెలంగాణతో పాటు ఏపీ ఇదంతా కూడా ఇంటర్మీడియట్ బోర్డు దీన్ని రద్దు చేసే ప్రతిపాదన కేంద్రం నుంచి వస్తుంది. ఇప్పుడు మొత్తం కూడా అంటే ఇప్పటిదాకా కూడా 10th బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు రెండు ఉన్నాయి కాబట్టి రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇలాంటి సమస్య కేంద్రానికి ఎదురవుతుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డుని పూర్తిగా అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డుని రద్దు చేయాలి అనే ఒక ప్రతిపాదన అయితే వస్తుంది. దాని మీద మేము అభిప్రాయాలు చెప్పడానికి ఇక్కడ అంటే దానివల్ల లోటుపాట్లు ఏమిటి అనే దాని మీద పూర్తిగా మనం చర్చిద్దాం. మనతో పాటు గాలి వినోద్ కుమార్ గారు ఓయూ ప్రొఫెసర్ ఉన్నారు. అదేవిధంగా నాగరాజు గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉన్నారు. అదేవిధంగా వసుధ గారు ఇక్కడ మాననీయ స్కూల్ ప్రిన్సిపాల్ ఉన్నారు. అదేవిధంగా పూర్ణ గారు జీ స్కూల్ ప్రిన్సిపాల్ ఉన్నారు. ఇప్పుడు వినోద్ కుమార్ గారు ముందు మీరు చెప్పండి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదన లాభాలేంటి నష్టాలేంటి అసలు మీ దృష్టిలో అంటే ఒక ప్రొఫెసర్గా మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? ప్రధానంగా మన తెలంగాణ ఫెడరల్ ఉన్న చూస్తున్న ప్రేక్షకులకు మరియు నా కో ప్యానల్ సభ్యులకి సాయంత్రం శుభాకాంక్షలు అండి. మనకి ప్రధానంగా ఇంటర్మీడియట్ అంటే 10th ఎడ్యుకేషన్ విద్య అనేది ఇవాళ రాష్ట్రంలో ఒక రాష్ట్రం యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడుతుంది అది యాక్చువల్గా. సో 10th నుండి డైరెక్ట్ ఇంటర్మీడియట్ దాకా అనేదాన్ని మన సిబిఎస్ఈలో చూడొచ్చు. సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్లో మాత్రమే మనం ఇంతకాలం చూసాము ఇంటర్మీడియట్ దాకా ఆయా స్కూల్స్లో ఉంటుంది. బట్ వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ను వాళ్ళ యొక్క హక్కుల్ని హరించడం అనే భావించాలి. ఎందుకంటే సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ సెంట్రల్ సిలబస్లోనే ఉంటాయి, అవి స్టేట్ సిలబస్లో ఉండే అవి. సో స్టేట్ సిలబస్లో ఉండే ఏకైక పాఠశాలలు 10th క్లాసు స్కూల్స్, 10th ఇంటర్మీడియట్ కాలేజెస్ సపరేట్గా వాళ్ళ స్వయం ప్రతిభ ఆధారంగా నడుస్తూ ఉంటే స్టేట్ ఇచ్చే సిలబస్ మీద ఆధారపడి ఉంటుంది, స్టేట్ కంట్రోల్ ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కంప్లీట్గా సెంట్రల్ ఆధీనంలోకి వచ్చేస్తుంది విద్యా వ్యవస్థ అంతా కూడా. నిజంగా విద్యా హక్కు చట్టం అనేది స్టేట్ పరిధిలో ఉంది, విద్యకు సంబంధించి స్టేట్ పరిధిలోనే ఉండాలి. సో జాతీయ విద్యా విధానము ఒకవేళ కేంద్రానికి ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాలకు విద్యను వదిలేయాలి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఒక రాష్ట్రంలో ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. తర్వాత ఆయా రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఒకే కామన్ హాలిడేస్ కానీ లేదంటే కామన్ పండుగలు కానీ విధానం కూడా ఉండదు, కామన్ కల్చర్ కానీ ఉండదు. సో ఆయా ప్రముఖుల యొక్క జన్మదినాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి, హాలిడేస్ ఒక రకంగా ఉంటాయి, పండుగలు ఒక రకంగా ఉంటాయి. సో కాబట్టి విద్య అనేది ఆయా లోకల్ లాంగ్వేజ్లో ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇంగ్లీష్ అనేది ఇవాళ అంతర్జాతీయ భాష, మొత్తం ప్రపంచాన్ని అనుసంధానం చేసే భాష. గూగుల్ వచ్చిన తర్వాత, ఫేస్బుక్, ట్విట్టరు ఇవన్నీ వచ్చిన తర్వాత, గ్రోగు ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ గ్రోగు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రపంచమే కుగ్రామంగా మారిపోయి ప్రపంచం మన చేతుల్లో ఉన్నది ఇప్పుడు. సో ఈ క్రమంలో తెలుగు అనే భాష కానీ లేదా ప్రాంతీయ భాష కానీ అంత ప్రాధాన్యత ఉండదు. కాబట్టి దాంతోపాటు అదనంగా నేర్చుకోవాల్సిన భాష మన జీవనోపాధి కోసము లేదంటే విజ్ఞానాన్ని పంచుకోవడం కోసము తెలుసుకోవడం కోసము ఇంగ్లీష్ అనేది. సో కాబట్టి ఇవాళ ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్. తర్వాత హిందీ అనే దాన్ని హిందీ బెల్ట్ నార్త్ బెల్ట్ కు ఉపయోగపడుతుంది కావచ్చు, కానీ సౌత్ బెల్ట్ లో అది పనికిరాదు. సౌత్ లో ఉన్న డిఫరెంట్ లాంగ్వేజ్ బేస్డ్ గా సౌత్ రాష్ట్రాలు విడిపోయాయి. సో కాబట్టి సౌత్ రాష్ట్రాలు లాంగ్వేజ్ గా విడిపోయినాయి కాబట్టి సౌత్ లో తమిళ్లో ఉండే తమిళ ఆధిపత్యం ఉంటుంది, కర్ణాటక ఆధిపత్యం ఉంటుంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ఆధిపత్యం ఉంటుంది. సో కాబట్టి మొత్తం మీరు తమిళ ఆధిపత్యం తీసుకురండి అంత సౌత్ అంటే నడవదు, లేదా హిందీని తీసుకొచ్చే పరిస్థితి ఉండాలంటే నడవదు. ఆయా ప్రాంతీయ భాషల్ని బేసిక్ లాంగ్వేజ్ నుండి 6వ తరగతి వరకు, ఫౌండేషన్ నుండి 6 వరకు 6 వరకు కనుక పెట్టి మిగతా దగ్గర ఇంగ్లీష్ కనుక ఇంట్రొడ్యూస్ చేయగలిగితే అది ఆ గతంలో ఉన్న పాలసీని, ఎడ్యుకేషన్ పాలసీలు ఉన్నాయి కదా, గతంలో ఉన్న పాలసీని దాన్ని పటిష్టంగా అమలు చేయగలిగితే ఇప్పుడు బాగుండేది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఏమైంది,
న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతున్నది. తర్వాత సంస్కృతికు ఇవాళ మీకు 2,562 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఇప్పటిదాకా ఖర్చు పెట్టారు సంస్కృత్ భాషని. అసలు సంస్కృత్ భాషకి ఎక్కడ పునాదే లేదు మనకు. అసలు భారతదేశంలో ఎక్కడ కూడా పునాదే లేదు దానికి. సో పునాది లేని భాషను, అది బ్రాహ్మణ భాషగా ముద్రపడ్డ భాషను, అది ఒక మైనార్టీ 3% జనాభా లేని వాళ్ళు మాట్లాడే భాషను మొత్తం బలవంతంగా మొత్తం భారతదేశం మీద రుద్దాలి, 145 కోట్ల మీద రుద్ది ఆ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇంటర్మీడియట్ లో కూడా ఆ భాషకి ప్రాధాన్యత ఇస్తూ బోర్డు నిర్ణయాలు తీసుకొని దాంట్లో ఎగ్జామ్ రాస్తే సెకండ్ లాంగ్వేజ్ హిందీ బదులు సంస్కృత్ రాస్తే, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు బదులు సంస్కృత్ రాస్తే మంచి మార్కులు వస్తాయి అని చెప్పేసి, హైయెస్ట్ మార్కులు వస్తాయి, రేపు కాంపిటీషన్ లో పనికొస్తాయని చెప్పేసి ఏవైతే తప్పుడు విధానాలు పెట్టారో అది తప్పుడు సిద్ధాంతం. ఇవాళ తెలుగు భాషలో 100కు 100 వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, 100కు 99 వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో తెలుగు భాష ప్రాముఖ్యత కంప్లీట్ గా పడిపోతుంది. తమిళ భాష వాళ్ళ రాష్ట్రంలో పడిపోతుంది. దాన్ని బలవంతంగా మీరు ఇంటర్మీడియట్ లో కంపల్సరీ ఇప్పుడు పెట్టండి, మీరు బ్రాహ్మణ భాష అయిన సంస్కృతిని పెట్టండి అంటే ఇవాళ రేపు ఏం కావాలి? వీళ్ళంతా దేశంలో ఉన్న బహుజనులంతా ఏం కావాలి? మెజారిటీ ప్రజలంతా ఏం కావాలి? వాళ్ళ యొక్క అస్తిత్వం ఏం కావాలి? వాళ్ళ భాషలు ఏం కావాలి? కాబట్టి ఇవాళ కావాలి కొంతమంది వర్గాలకు, అది కూడా ఆధిపత్య వర్గాలకు సంబంధించిన భాషను, అది కూడా విదేశీ ఆర్యులు వాళ్ళ సాంస్కృతిక వేదాల్లో వేద సంబంధమైన భాషని ఇవాళ మనకు రుద్దడం ఏంది? అసలు మనకు వేదాలు అసలు అర్థమే కాదు. వేద భాష అనేది తెలియదు. ఈ యొక్క అది బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన భాష, అది కూడా ఓన్లీ గుళ్ళలో పరిమితమైన భాష, అది ప్రజలు మాట్లాడే భాష కాదు, లేదా ప్రజలు సంభాషించుకునే భాష కాదు, ప్రజల మధ్య కమ్యూనికేషన్ సిస్టమ్ని పెంచిన భాష కాదు, దానివల్ల కమర్షియల్ భాష అంతకన్నా కాదు. మరి అట్లాంటి పరిస్థితులలో ఆ భాషను బలవంతంగా రుద్దాల్సిన అవసరం ఏంటి భారతదేశంలో? సో హిందీని ఇప్పుడు హిందీ బెల్ట్ వరకు వాళ్ళు హిందీని వాడుకొని ఇలా ఐఏఎస్లు అయినరు, ఐపీఎస్లు అయినరు. ఇవాళ ఒక అబ్బాయి 23 సంవత్సరాల అబ్బాయి ఇవాళ ఉత్తరప్రదేశ్ నుండి కాగలిగాడు. ఒక ఉత్తరప్రదేశ్ అబ్బాయి, బ్రాహ్మణ అబ్బాయి లేదా ఆ పిల్లోడు వచ్చి ఇక్కడ తెలంగాణలో జడ్జ్ అయ్యిండు లోకల్లా. ఎట్లయితాడండి? ఒక ఉత్తరప్రదేశ్ అబ్బాయి, ఒక ఢిల్లీ అబ్బాయి, నార్త్ ఇండియన్ అబ్బాయి తెలంగాణలో ఎట్లా జడ్జి అవుతారు? ఏ రకంగా అవకాశం కల్పిస్తాం మనం వాళ్ళకి? ఫస్ట్ లోకల్ వాళ్ళకి కదా అవకాశం కల్పించాల్సింది. లోకల్ వాళ్ళకి కల్పించకుండా హిందీ భాషని ఇక్కడ బలవంతంగా రుద్ది ఇవాళ హిందీని ప్రమోట్ చేసి ఇవాళ దేశంలో ఉన్న వాళ్ళందరూ అర్హులే అని చెప్పేసి లోకల్లో 75%, 95% రిజర్వేషన్లు మిగతా డిపార్ట్మెంట్లలో అమలు చేస్తూ జుడిషియల్లో మాత్రం అమలు చేయకపోవడం ఏంటి? ఒక న్యాయ వ్యవస్థలోనే మీరు అమలు చేయకపోతే న్యాయాధికారులంతా కూడా హిందీలో మాట్లాడాలట, న్యాయాధికారులంతా కూడా హిందీని నేర్చుకోవాలట, న్యాయాధికారులంతా కూడా హిందీలో చెప్పాలట. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అవకాశాలు కల్పించడం ఏంది? ఇక్కడ మరి లోకల్ వాళ్ళు తెలుగు మాట్లాడిన వాళ్ళు ఏం కావాలి? తెలుగు నేర్చుకున్న వాళ్ళు ఏం కావాలి? ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు ఏం కావాలి? లోకల్ వాళ్ళకి జుడిషియల్ అవకాశాలు రాకుండా ఉత్తరాది వాళ్ళు కొట్టేస్తున్నారు, వాళ్ళు హిందీలో రాసుకుంటున్నారు ఎగ్జామ్స్. సో కాబట్టి వాళ్ళ భాష అనేది చాలా కీలకం. ఎందుకంటే భాష నుండే ప్రతి అమ్మ భాష నుండే ఏ పిల్లవాడైనా అభివృద్ధి చెందాడు. అమ్మ భాషను ముందు నేర్చుకొని సార్ లాంగ్వేజ్ విషయంలో మీరు చెప్పినది ఓకే, కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డుని రద్దు చేయటం అనేది అంటే ఇప్పుడు రద్దు చేయాలి అనే ప్రతిపాదన అంటే ఈ 2 బోర్డులు 10th సెకండరీ బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు 2 అక్కర్లేదు, ఒకటే అంటే 10th తర్వాత +1 +2 ఉండాలి అనే ఒక పాలసీని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అదేనండి, ఇప్పుడు కామన్ ఎడ్యుకేషన్ స్కూల్ సిస్టమ్ దేశంలో ఒకటే పెట్టాలని, 1 నేషన్ 1 ఎలక్షన్ లాగానే 1 ఎడ్యుకేషన్ దేశం మొత్తంలో 1 ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టి ఇదే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ అదే కదా. ఇవాళ ఈ 10th అనేది రద్దు చేస్తే డైరెక్ట్ గా దేశంలో మొత్తం అదే సిస్టమ్ ఫాలో అవుతున్నారు. సో సెంట్రల్ సిస్టమే ఫాలో అవుతున్నారు. అదే మొత్తం రాష్ట్రాలలో కూడా ఫాలో కావాలి, మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో కావాలి. ముఖ్యంగా దక్షిణాదిలో సమస్య వాళ్ళకి బాగా. ఇప్పుడు ఉత్తరాదిలో ఏం కాదు, ఉత్తరాదిలో ఇవాళ హిందీ అనేది ఒక భాషగా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళంతా చేసుకొని ఇవాళ మీకు బీహార్ తీసుకోండి, బీహార్ అన్ని రంగాల వెనుకబడ్డది, ఉత్తరప్రదేశ్ అన్ని రంగాల వెనుకబడ్డది. ఐఏఎస్లో ఎట్లా ఫస్ట్ ఉంటుందండి? ఐఏఎస్లో ఎట్లా ఫస్ట్ ఉంటారు వాళ్ళు? ఇప్పుడు అసలు వాళ్ళకి ఇంగ్లీష్ ముక్క రాదు, ఇంగ్లీష్ రాయరానోడు ఐఏఎస్ లో వస్తున్నాడు. మరి ఎట్లా వస్తాడు? ప్రాంతీయ లాంగ్వేజ్లో రాస్తున్నారు కదా. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ భాషను వాళ్ళు నేర్చుకోవడం వల్ల, వాళ్ళ భాషలో ఎగ్జామ్ రాయడం వల్ల వస్తున్నాడు.
అదే మనకెందుకు వస్తలేదు మరి? మనకు తెలుగులో ఎందుకు పెడతలేరు వాళ్ళు? మనకు తమిళ్ ఎందుకు పెడతలేరు వాళ్ళు? కన్నడలో ఎందుకు పెడతలేరు వాళ్ళు ఎగ్జామ్? అదే యూపీఎస్సీ ఎగ్జామ్ ఎందుకు పెడతలేరు? వాళ్ళు హిందీలో ఎందుకు అనుమతిస్తున్నారు అంటే హిందీ బెల్ట్ కు అవకాశాలు ఎక్కువ ఇవ్వడానికి అనుమతిస్తున్నారు. మొత్తం ఇలా ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రం, అక్కడ 80 ఎంపీలు ఉన్నాయి, దాన్ని ఎందుకు విభజించలేదు? ఆంధ్రప్రదేశ్ ఎందుకు విభజించారు వాళ్ళు? 42 ఎంపీలు ఉంటే విభజించిన అన్ని రకాలుగా 100 ఏళ్ళ అడ్వాన్స్ అయిన రాష్ట్రం ఏపీ ఉత్తరప్రదేశ్ కంటే, దాన్ని విభజించలేదు. దాంట్లో బుందేల్ఖండ్, దాంట్లో హరిత ప్రదేశ్ 4 రాష్ట్రాలు ఏమైనా మాయావతి తీర్మానం చేస్తే మీరు దాన్ని విభజించలేదు. మీరు ఇలా తెలంగాణ పేరుతోని ఆంధ్రప్రదేశ్ ని విభజించారు. మరి మీరెందుకు మీ ఉత్తర భారతదేశాన్ని విభజిస్తలేరు? మీరెందుకు దక్షిణ భారతదేశాన్ని విభజిస్తున్నారు? మీరెందుకు దక్షిణ భారతదేశంలో ఉన్న లాంగ్వేజ్ మీద దెబ్బ కొడుతున్నారు? మీరెందుకు ఇక్కడ ఉన్న ప్రాంతీయ భాషల్ని లేదా సిస్టాన్ని దెబ్బ కొట్టాలనుకుంటున్నారు? మీ భాషను బలవంతంగా రుద్దాలనుకుంటున్నారు? మీ ఆధిపత్యాన్ని బలంగా రుద్దాలనుకుంటున్నారు? సో కాబట్టి ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీనే మొత్తం ఉత్తర భారతదేశ ఆధిపత్య కోసం తీసుకొస్తున్న విధానము. సో ఇప్పుడు ఇవాళ అటానమస్ ఇవ్వడం అంటేనే ఇవాళ చాలా యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలకు మీరు ఎందుకు అనుమతిస్తున్నారు? పబ్లిక్ యూనివర్సిటీస్ లో ఎందుకు రద్దు చేస్తూ రిక్రూట్మెంట్ చేయట్లేదు? పబ్లిక్ యూనివర్సిటీస్ లో, పబ్లిక్ స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు స్ట్రెంథెన్ చేయట్లేదు మీరు? ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ కి అనుమతిస్తున్నారు? అంటే ఇదంతా కూడా ఏంటంటే ప్రైవేటీకరణలో భాగంగా ఇవాళ ఉత్తరాది వాళ్ళ అదాని అంబానీ చేతుల్లోకి ఇప్పటికే మీడియా వెళ్ళిపోయింది, ఎడ్యుకేషన్ వెళ్ళిపోతున్నది, మెడికల్ సీట్లు వెళ్ళిపోయాయి. ఇవాళ టోటల్ ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యంలోకి వెళ్ళిపోయి ఇవాళ వాళ్ళ యొక్క దేశంలో ఎల్లకాలం ఉత్తరప్రదేశ్ నుండే ప్రధానమంత్రి కావాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కడికి వెళ్ళే కావాలి, చివరికి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అక్కడికి వెళ్ళే కావాలి. మరి మేము ఎందుకు ఉండాలి దక్షిణ భారతదేశంలో? ఎందుకు ఉండాలి? ఏమండి? ఓకే, అదే మనం ఇంకో డిస్కషన్ లోకి వెళ్ళిపోతున్నాం మనం. అంటే నేను ఏమంటున్నానంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అందులో భాగంగా వచ్చింది. ఇవాళ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ని కూడా వాళ్ళు కబ్జా చేసుకోవడానికి, మొత్తం ఎడ్యుకేషన్ ని కబ్జా చేయడానికి, మిగతా వ్యవస్థను ఎట్లయితే కబ్జా చేశారో ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ గా కబ్జా చేయడానికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చారు. వాళ్ళ యొక్క భాషాధిపత్యాన్ని, వాళ్ళ సంస్కృతిని వాళ్ళ బలవంతంగా మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. తమిళనాడు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీని? ఎందుకు అడాప్ట్ చేసుకోవట్లేదు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కదా, ఎట్లా అడాప్ట్ చేసుకుంటాడు? ఇప్పుడు నీ సెక్యులర్ పార్టీ నీది, సెక్యులర్ విధానం నీది, నువ్వు ఎట్లా అడాప్ట్ చేసుకుంటావు? తమిళనాడు ఎందుకు అడాప్ట్ చేసుకోవట్లేదు? అంటే నువ్వు సరెండర్ అయిపోయినావు కాబట్టి నువ్వు అడాప్ట్ చేసుకుంటున్నావు. బీజేపీకి సరెండర్ అయినావు నువ్వు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చింది ఎవరు? నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు కదా. నువ్వెందుకు అడాప్ట్ చేసుకోవాలి? తమిళనాడు ఎందుకు చేసుకోవట్లేదు? సో కాబట్టి ఇవాళ కాంగ్రెస్, బీజేపీ ఉత్తరాది పార్టీలే కాబట్టి వాళ్ళ పాలసీ అంతా ఉత్తరాది పాలసీ ఉంటుంది కాబట్టి ఆ పాలసీని అమలు చేయిస్తున్నారు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళకి లొంగిపోయింది కాబట్టి ఇవాళ వాళ్ళ యొక్క పాలసీలన్నిటి ఇక్కడ అమలు చేస్తున్నాడు. కాబట్టి దీనికి నేను పూర్తి వ్యతిరేకం. వసన గారు మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి దీంట్లో? అంటే సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ బోర్డు మొత్తం రద్దు చేయటం వల్ల ఉపయోగం ఉంటుందంటారా, లేకపోతే ఈ 10th దీన్ని అంటే స్టేట్ పాలసీ ప్రకారం ఉంటే బాగుంటుందంటారా? సార్, బిఫోర్ నేను మాట్లాడే ముందు ఒక చిన్న విన్నపం అనుకోండి. ఇది మనం ఈ డిబేట్ కానీ ఈ చర్చ ఏదైతే స్టార్ట్ చేసామో దీని ముఖ్య ఉద్దేశం మనము స్టేట్ బోర్డులో ఇంటర్మీడియట్ ఉంటే బాగుంటుందా, సిబిఎస్ఈ +2 పిల్లలకి బాగుంటుందా అనే దాని మీద మొదలు పెట్టాం మనము. ఇక్కడ నేను ఒక చిన్న విన్నపం ఒకటి చేయదలుచుకున్నాను. ఏంటి అంటే, సోకాల్ ఇంటలెక్చువల్ ఇండివిజువల్స్ ఆఫ్ ద సొసైటీ, నేను ఒక్కడి పేరు అనట్లేదు, దయచేసి ఎడ్యుకేషన్ లోకి పాలిటిక్స్ తీసుకురాకండి. అప్పుడే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పిల్లలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ అనేది మనము ఆలోచించాలి. థర్డ్ పాయింట్, దేశ అభివృద్ధిని ఆలోచించుకోవాలి తప్ప మనము పాతకాలంలోనే ఉంటాము, ఇదే ఫైటింగ్లు చేసుకుంటాము, ఈ భాష నాది గొప్పది, నాది నీది, ఇంకా ఎన్ని సంవత్సరాలు నాది నీది అని కొట్లాడుకుంటామండి. మనది అని ముందుకు వెళ్తేనే కదా దేశ అభివృద్ధి చెందేది. మన పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళు దేశాన్ని ఏలాల్సిన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాము? ఇది నీది, ఇది వాడిది, ఇది పక్కోడిది, ఇది వెనకోడిది అనే నేర్పిస్తున్నాము. ఇది మనది అని నేర్పించట్లేదు కదా మనము. అది మనది అని నేర్పించాలి అంటే వాళ్ళకి ఏది ఇస్తే అది నేర్చుకుంటారు అనే దాని మీద ఆలోచించుదాం మనం. అన్ని పక్కన పెట్టేయండి, పాలిటిక్స్ ఎడ్యుకేషన్ లో అసలు అవసరమే లేదు మనకి.
ఎడ్యుకేషన్ పాలిటిక్స్ కంటే పైన ఉండాలి. వాడికి వెళ్ళిపోతుంది, ప్రైవేటైజేషన్ అయిపోతుంది, ఇదైపోతుంది, అదైపోతుంది. ఫస్ట్ మనం టీచర్స్‌గా, ఒక ఎడ్యుకేషనిస్ట్‌గా మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలండి. ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్‌కి ఇది నేను ఎందుకు ఇంత పెద్దగా చెప్పాల్సొచ్చిందంటే, నాకంటే ఇంతకుముందు మాట్లాడిన ఒక స్పీకర్ గారు చాలా డైవర్షన్స్‌కి వెళ్ళిపోతున్నారు. మనం అడిగిన టాపిక్‌కి అసలు దానికి సంబంధమే లేదసలు. అవసరం లేదు అవన్నీ. అవన్నీ మనం ఏమవుతుంది అంటే వినే వాళ్ళకి డైవర్షన్స్ వచ్చేస్తున్నాయి. వాళ్ళకి లేనిపోని ఆలోచనలు మనమే ఇస్తున్నాము. ఆ ఆలోచనలు మనం అసలు ఎవరి మైండ్‌లో పెట్టాల్సిన అవసరమే లేదసలు. అది మనవి పర్సనల్ థాట్స్. ఏ పార్టీలో ఏవి ఇవన్నీ మనవి పర్సనల్ థాట్స్. ఒకసారి ఈ మాట్లాడే వాళ్ళందరూ ఒకసారి ఎన్‌ఈపీ బుక్ చదవమనండి. అది ఒక 700 పేజీల బుక్కు. అది చదవమనండి. దాంట్లో ఏముంది? నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీలో ఏముంది? ఒకసారి అర్థం చేసుకోవాలి మనం అది. వాళ్ళు ఏమంటున్నారు? వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఇవన్నీ పాలిటిక్స్ అండి. అబద్ధం మనకి. ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? స్టాండర్డైజ్డ్, స్టాండర్డైజ్డ్ నేషనల్ కరిక్యులమ్ అంటే ఏంటి? ఎన్నో ఏమంటారు? హర్డల్స్ ని ఫేస్ చేసి అన్ని చూసుకొని వచ్చి లాస్ట్ కి తీసుకొచ్చిన ఒక గ్రంథం అది. ఒక కాన్స్టిట్యూషన్ మనకి ఎలా ఇంపార్టెంటో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అలాగే ఇంపార్టెంట్. దాంట్లో ఏముంది అంటే అందరికీ సమాన విద్య అని అన్నాడు. లాంగ్వేజ్ లో అసలు వాళ్ళు మాట్లాడట్లేదండి. లాంగ్వేజెస్ లో వాళ్ళు చెప్తుంది కూడా మాతృభాషలో చెప్పండి అనే చెప్తున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టాక్స్ అబౌట్ బేసిక్ మదర్ టంగ్ లో నేర్పించండి మీరు అనే మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ఎక్కడ ఎవరు దేన్ని రుద్దట్లేదండి మన మీద. అన్ని మనకి వదిలేశారు. అది ఏది కావాలి అన్నది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటదండి. పెద్ద తాళి పెట్టేసి ఇవన్నీ తిను అని మనం ముందు పెడితే అందులో మనకి ఏది కావాల్సిందో అది తినాలి తప్ప, నా ముందు ఇంత పెట్టారు నేను ఇప్పుడు ఇంత తిని బతకగలనా, నన్ను చంపేయాలని పెడుతున్నారా ఇంత అంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. మీరు చెప్పండి, దీంట్లో అసలు ఇప్పుడు ఆ ఇంటర్మీడియట్ బోర్డుని ఉంచాలా స్టేట్ వైడ్లో? సిబిఎస్ఈ వల్ల అంటే మొత్తం కూడా +1 +2 అనే రైతులోనే ఉంటేనే నడుస్తుందా అనే పరిస్థితులు, అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదన ఏదైతే ఉందో, అంటే ఇంటర్మీడియట్ బోర్డును మొత్తాన్ని కూడా రద్దు చేసి తర్వాత మొత్తం కూడా ఒకటే బోర్డు ఉంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగానే అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంటే మంచిగా ఉంటుంది అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, నేను సిబిఎస్ఈ స్కూల్ ప్రిన్సిపల్ అండి, జీ హై స్కూల్ హయాత్ నగర్లో. మాకేమో 11th 12th కూడా ఉంది సార్. ఎట్లా అనంటే సిబిఎస్ఈ ఏమో 11th వచ్చిన తర్వాత 10th బోర్డ్ పాస్ అయినాక క్లాస్ 11th ఎంటర్ చేసినప్పుడు పిల్లలకి చాలా ఛాన్సెస్ ఉంటాయి సార్. ఒకటే ఫిక్స్డ్ సబ్జెక్ట్ ఉండదు వాళ్ళకి. వాళ్ళు నేర్చుకునేది 5 సబ్జెక్ట్సే నేర్చుకోవాలి. అందులో ఏమో వాళ్ళు మెయిన్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు వాళ్ళ చాయిస్, లేకపోతే దాంట్లో కాంబినేషన్గా స్కిల్ సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకు స్కిల్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు చాలా మనకి చాలా కాంపిటేటివ్ వరల్డ్ తయారైంది సార్. నాకు ఇన్ ఫ్యూచర్లో జాబ్స్ అవైలబిలిటీ ఉంటుందా కాదా అది చాలా ఇప్పుడు బిగ్ క్వశ్చన్ అందరికి. సో వీళ్ళకి ఆ స్కిల్ సబ్జెక్ట్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఒకేషనల్ సబ్జెక్ట్, అలా వాళ్ళకి ప్రాక్టికల్ స్కిల్స్ డెవలప్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్ రెడీ అయిపోతారు సార్. ఫ్యూచర్ రెడీ అయిపోతే వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. వాళ్ళకేమో మంచిగా ఏమంటారు ఐడియాస్ వస్తాయి. నేను ఇంటర్మీడియట్ అయినాక ఏం కోర్స్ తీసుకోవచ్చు, ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో ఏది బాగుంది, ఆ రకంగా వాళ్ళకి అవకాశాలు ఇస్తాం మేము. సో నా ప్రకారం అయితే +1 +2 చాలా బాగా ఉంటుంది, +11th and 12th చాలా బాగుంటుంది. ఎందుకంటే బోర్డు కూడా 50% కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ అని అంటుంది. ఈ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఎవరు తయారు చేస్తున్నారు? 50% అన్నప్పుడు ఎన్సిఆర్టీ తయారు చేస్తుంది సార్. మన ఎన్సిఆర్టీ మొత్తం ఏమో ఇది నీట్ అయినా కానీ ఐఐటి అయినా కానీ మొత్తం ప్రిపరేషన్ చేసిన పేపర్ వాళ్ళదే. సో ఎన్సిఆర్టీ చేసినప్పుడు తప్పకుండా ఇట్ విల్ బి బెనిఫిషియల్ టు ఏ రకంగా ఇంటర్మీడియట్ పిల్లలైనా కానివ్వండి, 11th 12th పిల్లలైనా కానివ్వండి, అందరికీ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ అడిగిన క్వశ్చన్స్ ఎట్లా అంటే క్లాస్ రూమ్ లో మీకు నాలెడ్జ్ వచ్చింది కంటెంట్ పైన, కానీ డే టు డే లైఫ్ ఎట్లా అప్లై చేయాలి అది చాలా చాలా ఇంపార్టెంట్.
అదే సిబిఎస్ఈ మాకు 9th క్లాస్ నుంచి ట్రైన్ చేయమని అంటుంది పిల్లల్ని. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సో పిల్లలు కూడా ఒక క్లాస్ రూమే కాకుండా బయట కూడా వాళ్ళకి నేను అప్లై ఎట్లా చేసుకోవాలి ఈ నాలెడ్జ్ కి, ఈ ఈ కాంపిటేటివ్ వన్ లో ఆ రకంగా వాళ్ళకి చాలా బెనిఫిషియల్ ఉంటుంది సార్. So I feel, sir, the all the state boards are primarily guided by the central board in a one sense. If you look at the syllabus, మన సిలబస్ ఏంటి స్టేట్ బోర్డ్స్ లో మన ఎస్సీఆర్టీ సిలబస్. సో ద పాయింట్ ఈస్ ఇండియా ఇస్ లైక్ ఏ వెరీ డైవర్స్ కంట్రీ, వెరీ కాంప్లెక్స్ కంట్రీ, స్టార్టింగ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ టు లెట్స్ సే సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఐ ఫీల్ దట్ the present system is doing very well. So in fact, if you look at the states like Telangana and Andhra Pradesh, the students of state boards, they perform extremely well in all the national exams. The best example is almost 30% of all the IIT students are students from state boards. So I don't see any greatness about the CBSE board. Right? I'm not trying to belittle it, though it talks about the comprehensive idea of education. But the point is that when you look at the competitive sense, the kind of, let's say, the performance given by the students of state boards, especially from Telangana, Andhra Pradesh, are amazing. So therefore, I don't see any merit in the measure, first point. Second point is, when you're talking about education as a part of the concurrent list, so since 1947, I don't see any, let's say, any idea what is the reason, logic behind, let's say, merging 10th class with the CBSE board. So therefore, I feel that the present system is so good. Let the students who are for basically urban-based students, who are relatively well-to-do, if they want to go for syllabus CBSE, that's fine. They're well and good. There is no problem. But at the same time, in the context of the diversity of the nation, the state boards are very important. So why I feel is that, for example, people like me, all of us, we studied in Telugu. So the reason is that the Telugu is the mother tongue. Every state has their own, let's say, mother tongue. So given this context of the corporatization of education, because of the privatization, globalization, liberalization, and also because of the market economy coming from the West, so most of the parents, they are always celebrating the English medium education as of now. So the point is when we are already losing, most of our languages are endangered, including Hindi, Telugu, all the mainstream languages. If we go for this kind of the one nation, one type of education, it ultimately leads to homogenization of education. So therefore, I feel that at a higher level, there is a merit in going for like a kind of a common interest and all. That's fine, because I am a professor of sociology from Central University. We have been following the common interest test for the admission. That is fine. But when you come to the state board, come to the state level, sir. ఇక్కడ వచ్చేది ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇదంతా కూడా స్టేట్ సిలబస్ దీంతో చదివిన తరువాత మొత్తం ఈ సెంట్రల్ ఎగ్జామ్స్ మొత్తం కూడా ఎంట్రన్స్ టెస్టులు ఇవన్నీ రాయాలి అంటే ఆ సిలబస్ వేరు, ఈ సిలబస్ వేరు అవుతుంది. తరువాత కొంతమంది 8 రాష్ట్రాల్లోనే ప్రస్తుతం ఇంకా మిగిలింది ఏది స్టేట్ బోర్డులు అనేవి. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బీహారు, అంటే కొన్ని 8 రాష్ట్రాల్లో ఉంది. మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా మొత్తం కూడా ఈ ఇంటర్మీడియట్ బోర్డు అనేది లేదు. కాబట్టే సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్రపోజల్ పెడుతోంది అనేది. దానివల్ల మీరు చెప్పినట్టు స్టేట్ బోర్డ్స్ కూడా మంచిగానే పనిచేస్తున్నాయి. ఎఫెన్షియల్ స్టూడెంట్స్ దీంట్లో కూడా మంచిగా ర్యాంకులు సాధిస్తున్నారు. కానీ దీన్ని చేయటం వల్ల అంటే ఇంకా ఏమైనా ప్రయోజనం ఉంటుందా వీళ్ళకి? సార్ మై ఫీలింగ్ ఏంటంటే సార్, నా ఫీలింగ్, as I told you already, education is part of concurrent list, right? Neither is belong to both the state government and central government historically. So in fact, initially it was completely belong to the state. Later it became concurrent list during Indira Gandhi time. So the point I am trying to articulate here is that those state boards which are performing well, let them continue. I think because, as I said, students from, let's say, the Andhra Pradesh and every third student in IITs, let's say almost the 50% of the students in the NIT and RUCs or any NITs, majority of them are Telugu students. Every third fellow is a Telugu student. All of them belong to only the state boards. So the question is that the student, sir, చెప్పినట్టు మామూలు రాజకీయాలని
ఎడ్యుకేషన్ సిస్టంలో రాజకీయాలతో ప్రమేయం లేకుండా ఆలోచించాలి అనేది. I agree. అని I agree, sir. పాయింట్ కాంక్రీట్ లిస్ట్ అంటే అది స్టేట్ హోల్డ్లో ఉన్నా ఏది ఉన్నా కూడా బెనిఫిషరీ అనేది స్టూడెంట్ అవ్వాల్సిందే. కాబట్టి Right. ఆ యాంగిల్లో ఇది చేయటం అనేది కొంత మంచిదేనా కాదా? అంటే సార్ నేను చెప్పేది అంటే సెంట్రల్ మన మంచిదే హైర్ సార్. ఎడ్యుకేషన్ లెవెల్లో హైర్ ఎడ్యుకేషన్ లెవెల్ ఇస్ గుడ్ సార్. హైర్ ఎడ్యుకేషన్ లెవెల్ ఇస్ గుడ్ బికాస్ Good. స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ద గ్లోబల్ ఎకానమీ. ఐ వెల్కమ్ దిస్ టాక్, ఇట్స్ రియల్లీ గుడ్. But in the case of the school education, my feeling is that children from the towns and the villages, these are the children, even in the cities also, almost 80% of the students, they opt for state boards. So my point is that when state boards have failed, when the state board failed to provide the quality education, we see the merit in CBSE. So I feel that as of now, based on my experience with the Telugu states, I don't see any kind of greatness about CBSE syllabi. That is my position. ఓకే, వసంత గారు మీరు Sir. చెప్పండి మీ అభిప్రాయం. ఇందాక మధ్యలో ఆడియో వీడియో డిస్టర్బెన్స్ వచ్చింది. మీరు మొత్తం దీని మీద అభిప్రాయం ఏంటి కరెక్ట్ చెప్పండి. సార్ నా అభిప్రాయం అదే, పాలిటిక్స్ ని ఎడ్యుకేషన్ లోకి తీసుకురాకూడదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, విచ్ వన్ ఈస్ గుడ్ అనేది మనము పిల్లలకి వదిలేసేద్దాము, వాళ్ళ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ కి వదిలేసేద్దాము. ఏది మంచిగా ఉంటే వాళ్ళ ఇంటెలెక్చువల్ లెవెల్స్ లో దాన్ని బట్టి వాళ్ళు అది తీసుకుంటారు. ఇప్పుడు స్టేట్ బోర్డ్ గొప్పదా ఇది గొప్పదా అంటే ఏ కన్ను బాగుంది అనే అర్థంతో మాట్లాడుతున్నామని నేను అనుకుంటున్నాను. రెండు ఈక్వలే. కాకపోతే స్టేట్ బోర్డ్ లో ఏంటంటే కాంపిటీషన్ స్టేట్ దాకానే ఉంటది. సెంట్రల్ బోర్డ్ యూజ్ చేసుకుంటే కాంపిటీషన్ ఈజ్ వైడ్ కాంపిటీషన్. అంతమంది పిల్లలతోటి మనం కాంపిటీషన్ లో ఉంటున్నాము, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, స్టేట్ బోర్డ్ లో ఆప్షన్స్ చాలా లిమిటెడ్ ఉన్నాయి. మ్యాథ్స్, సైన్స్, సోషల్ కొన్ని లిమిటెడే ఉన్నాయి. ఇవి ఏంటి, బాగా బట్టి కొట్టే వాళ్ళకే పనికొస్తాయి. సెంట్రల్ బోర్డ్ లో మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. +2 లో ఆప్షన్స్ 65 ఆప్షన్స్ ఉన్నాయి. అది మనకి స్టేట్ బోర్డ్ లో లేదు. ఈ 65 ఆప్షన్స్ ఎప్పుడు మనకి పిల్లలకి పనికొస్తాయి? ఎక్కువ ఇంటెలిజెంట్ లేని పిల్లలకి, తక్కువ అంటే జ్ఞాపక శక్తి తక్కువ ఉండి స్లో లెర్నర్స్, వీళ్ళందరికీ 12th పాస్ అయ్యి ముందుకెళ్ళాలి. వాళ్ళకి జీవనోపాధి కావాలి అంటే వాడు బైపీసీ ఎంపీసీ తల బాదుకోలేడు కదా. వాడికి అసలు ఫస్ట్ ఎంపీసీలో ఉన్న ఎక్కడానికే చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్లలకి 10th దాకా అమ్మయ్య మ్యాథ్స్ చదివేసాం అయిపోయిందిరా బాబు అనుకుంటే మళ్ళీ ఇంటర్లో మ్యాథ్స్ చదవాలా, మళ్ళీ ఇంటర్లో ఫిజిక్స్ చదవాలా, మాకు ఇవే ఆప్షన్స్ ఉన్నాయా అనే స్టేజ్ లో ఉంటారు పిల్లలు. సో అట్లాంటి వాళ్ళకి ఇక్కడ 12th బోర్డులో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని అంటే అన్ని ఉన్నాయి. వాళ్ళు ముందుకు ఎదగడానికి పనికొస్తున్నాయి. దాన్ని మనం ఆపితే ఎలా? ఇక్కడ ఏది మంచిది అని కాదు, ఏది అవసరము, ఏది తీసుకుంటే పిల్లలు ముందుకు వెళ్ళగలుగుతారు అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ప్రాంతీయ భాష అంటే ఇప్పుడు లోకల్ లాంగ్వేజ్ని దృష్టిలో పెట్టుకొని కూడా సార్ చెప్పినట్టు కూడా దీన్ని చూసినట్టయితే ఇప్పటిదాకా ఉన్న ఇంటర్మీడియట్ బోర్డుని రద్దు చేసినట్లయితే, రద్దు చేసి ఏదో మామూలుగా +1 +2 అన్నింటిలో తీసుకొచ్చినట్టయితే ఇప్పుడు ఉన్న దాన్ని కరిక్యులంని మొత్తం కూడా మార్చాల్సిన అవసరం, దానికి అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉంటుంది కదా. సార్ మీరు ఏమనుకుంటున్నారు సార్? ఇదంతా డిబేట్లకే పనికొస్తుంది తప్ప మారుస్తారని మీరు అనుకుంటున్నారు సార్? అక్కడ మళ్ళీ పాలిటిక్స్ వస్తాయి. అది ఎప్పటికీ జరగని పని. మనం ఇలా కూర్చొని డిబేట్స్ చేసుకొని ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటాం తప్ప ఇవన్నీ జరగని పనులు సార్, ఎప్పటికీ జరగని పనులు. మనకు పాలిటిక్స్ లో ఫర్మెంటేషన్స్, కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఇవన్నీ ఎప్పటికీ జరగవు. ఇవి ఎప్పుడైతే మనం వీటికి పైకి వస్తామో అప్పుడే జరుగుతాయి, కానీ అది ఎప్పటికీ జరగదు. నేనేమంటున్నానంటే పిల్లలకి ఏది అవసరమో, పిల్లలకి పిల్లలు దేని వల్ల ముందుకి వాళ్ళు వెళ్ళగలుగుతారో అది వాళ్ళకి ఇద్దాం మనము. ఇది మంచిది, ఇది వద్దు, ఇది కావాలి కానీ అని మనం కొట్లాడుకోవడం కంటే పాలిటిక్స్ ని తీసుకొచ్చి ఇందులో ఏదో చేసేసి దాన్ని మొత్తం పిల్లల్ని కన్ఫ్యూజ్ చేసి పడేసి ఎడ్యుకేషన్స్ తీసుకొచ్చేదాకా తీసుకెళ్ళిపోతున్నాం మనం పిల్లల్ని. వాళ్ళకి ఏం చెప్తున్నాం, అరే మీకు తెలుగు చదువుకోవద్దంటరా, మీకు అసలు తెలుగు ఇవ్వట్లేదురా మేము. ఇప్పుడు ఎలా చేస్తున్నామంటే ఇప్పుడు మనం పిల్లల్ని ఎలా అంటే వాళ్ళని భావోద్రేకతను ఎలా తీసుకొచ్చేస్తున్నామంటే ఏదో అయిపోతుంది మా జీవితాలతోటి, మా ఉపాధి ఎక్కడికో వెళ్ళిపోతుంది, మాకు ఫ్యూచరే లేదు అని ఒక ఫాల్స్ ఇమాజినేషన్ కి తీసుకొచ్చేస్తున్నాం మనం పిల్లల్ని. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ట్రూ.
వాళ్ళు చదువుకుంటే కరెక్ట్గా ఎక్కడన్నా ముందుకెళ్ళగలుగుతారు. తెలుగు లేదు, తెలుగు లేదు, తెలుగు లేదు అంటున్నారు. ఎక్కడ లేదండి తెలుగు, ప్రతి చోట ఉంది తెలుగు. సరే తెలుగు ఎడ్యుకేషన్లో తెలుగుని తీసేస్తున్నారు, హిందీని తీసేస్తున్నారు అని చాలా, అంటే ఇక్కడ కాదు, నేను చాలా డిబేట్స్లో విన్నాను. ఆ డిబేట్లో కొట్లాడే వాళ్ళకి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతానండి, ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ మదర్ టంగ్ తెలుగు అయినా కూడా పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నారండి ఇంట్లో? కమ్ హియర్, గో దేర్, ఈట్, స్లీప్, ఇవే మాట్లాడుతున్నాం కదా మనం పిల్లలతోటి. మాతృభాష అంత మనకి ప్రేమ ఉప్పొంగిపోతూ ఉంటే మరి పిల్లల్ని ఇంట్లో ఎందుకు అవి నేర్పించట్లేదు? అమ్మాని ఎందుకు నేర్పించట్లేదు? మమ్మీ డాడీ అని ఎందుకు నేర్పిస్తున్నావు ఇంకా మరి? అవునా కదా? మాతృభాష మనకి మీద చాలా గొప్పది, మనది, మన భాష మనకి చాలా ఉన్నప్పుడు మరి ఇంట్లో నుంచి కదా మాతృభాష రావాల్సింది. పిల్లలకి ఇంట్లో మనం అసలు మాతృభాష నేను చెప్పకుండా ఈ స్కూల్లోకి తీసుకెళ్ళి వాడికి ఇది చెప్పించు అది చెప్పించు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది పేరెంట్స్ ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడరు, వాళ్ళు తెలుగే. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నానంటే, అందుకే బైలింగ్వల్ ఎడ్యుకేషన్ అంటున్నాము. అంటే పిల్లలకి 6th క్లాస్ దాకా, 5th క్లాస్ దాకా, అట్లీస్ట్ 1st క్లాస్ ఎల్కేజీ యూకేజీ దాకా టాక్ టు దెమ్ ఇన్ దేర్ మదర్ టంగ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్. వాళ్ళకి అర్థం అవ్వనియండి. అసలు ఇన్ని భాషలు ఉన్నాయనే వాళ్ళకి మైండ్లో అసలు వాళ్ళు రికగ్నైజ్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ దృష్టిలో అన్ని భాషలు కలిపి ఒక భాష కలగూర గంపలా తయారైంది, అన్ని మిక్స్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకి డిఫరెన్షియేట్ చేయడమే రావటం లేదు పిల్లలకి. మనం అవన్నీ వదిలేసి ఏంటంటో పట్టుకొని కొట్లాడుతున్నాము. అంటే As per ఇప్పుడు ఒక NEP, తెలుగు చెప్పండి. sir, as per NEP 2020, it's categorically mentioned that we should go for mother tongue education, ఎస్ right? సార్. So mother tongue education, but as madam rightly said, there is always a competition between mother tongue education and market tongue. So as she rightly said, most of the middle class and upper class, they always prefer to send their children to the English medium schools. So therefore, with the education, the language of education became political, given they now to, I'll say, acquire the votes of the poorer sections of the society. Some of the state governments, they have adopted English as a medium of instruction from class 1 by quoting that when the private schools are going with the English medium, why can't the government school children, why should government school children should be forced to learn only Telugu and Hindi? So therefore, education has become a political tool in the 21st century, because for a parent, education is the one and only means of, let's say, development. There is no alternative to the middle class and lower classes for their development. So therefore, sir, we have to take education very seriously. So I am using here the political from a positive sense, not in a, I am not interested to talk about the politics of political debates, sir. But my only submission is that, so yes, we, if you look at the CBSE and the state boards, unfortunately, all the state boards students except the Tamil Nadu, they learn Hindi. Since all of us, we also read the Hindi language since our childhood days. But unfortunately, even now, most of the Hindi students, they think that only Hindi is the only language. They don't understand. They are unable to realize that we have a 3 language formula. Unfortunately, this is the state of affairs in most of the states in Hindi belt. So I feel, in order to avoid this kind of language issues like what is happening in Maharashtra, Karnataka, Tamil Nadu and all, at least we are better. Telangana, Andhra Pradesh, we are following moderate approach. So I feel we need to follow the 3 language formula, both in letter and spirit. So like how the students of Navodaya students, they learn, all the North Indian students, they learn one of the South Indian languages or the Eastern language or Western language. That is the best policy. But unfortunately, most of the KVs, though they are based in the, let's say, Hyderabad or Vijayawada or any area, but they hardly bother to, but they fail to offer the local language. So therefore, they are depriving the local language for the child. So therefore, I feel we need to make a balance regarding the English and mother tongue. Then only we are going to win the, let's say, support of the parents, and also it's going to be useful for the children in the future. That is my submission, sir. So tomorrow we have to send our children to the society. It's a global world. ఇవాళ వాడు ఇక్కడ చదువుతున్నాడు, రేపొద్దున ఎక్కడ పెరుగుతాడో తెలీదు, ఎక్కడ సెటిల్ అవుతాడో తెలీదు. ఇంకా మనం ఈ నాది నీది అనే దాంట్లో ఉంటే వీఆర్ నాట్ ప్రిపేరింగ్ అవర్ సిటిజన్స్, వీఆర్ నాట్ ప్రిపేరింగ్ అవర్ చిల్డ్రన్ టు ఫేస్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద గ్లోబ్. సో వీ హ్యావ్ టు థింక్ ఇన్ ద బ్రాడర్ సెన్స్ ఆల్సో. ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర కూడా, అంటే పేరెంట్స్ ఒక పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ వెళ్ళుకోవడానికి లోకల్ లాంగ్వేజ్, నేను ఇంట్లో మన మాతృభాషను నేర్పము,
ఇదే పిల్లోడు ఇది నేర్చుకోవాలి అనే సెన్స్ కూడా కొంతమందికి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇంట్లో అంటే స్కూల్లో లాంగ్వేజ్ చెప్పినా కూడా ఇంట్లో కూడా తన మాతృభాష నేర్పటం అనేది అందరూ చేయాల్సిన పని. అప్పుడే డెవలప్ అవుతుంది. కొంతమంది ఉన్న పరిస్థితుల్లో ఏంటి నాన్న ఇదేంటి, ఈ పదానికి అర్థం ఏంటి, తెలుగులో అడిగితే కూడా వాడికి ఇంగ్లీష్లో చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది పిల్లలకి ఇంకా. కాబట్టి ఇప్పుడు మొత్తం ఎడ్యుకేషన్ సిస్టంలోనే అంటే పూర్తిగా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా లోకల్ లాంగ్వేజ్ నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నా సరే ఇక్కడ ప్రాంతీయ భాషకి తీసేయాలి అనేది ఎవరు అంటలేదు కదా. కాబట్టే ఇప్పుడు దీంట్లో కాకపోతే ఇప్పుడు ముఖ్యంగా మీరు సిన్సియర్గా మామూలుగా దీంట్లో చెప్పండి. అంటే ఇప్పుడు మామూలు ఇంటర్మీడియట్ బోర్డుని కేవలం ఇంటర్మీడియట్ బోర్డునే తీసేయటం వల్ల అంటే రెండు మెర్జ్ చేసి ఒక బోర్డు ఉండటం వల్ల లాభమా నష్టమా ఒక చిన్న బ్రీఫ్ పాయింట్లో చెప్పండి. పొందగా కూడా సార్ లాభము లేదు నష్టము లేదు సార్. లాభము అంటే ఏమీ లేదు, నష్టం అంటే ఏమీ లేదు సార్. లాభం అంటే ఉంది, నష్టం అంటే ఉంది. ఇది ఎట్లా అంటే సార్ మనము పిల్లల్ని ఆ పిల్లల కెపాసిటీని బట్టి దీన్ని మనం ఆలోచించాలి. 2 స్ట్రీమ్స్ ఉన్నాయి. ఏ పిల్లలు ఎటు వెళ్తే వాళ్ళు ఫ్యూచర్ బాగుంటది అనేది మనం ఇవ్వాలి. ఇందాక నేను చెప్పాను కదా సార్, స్టేట్ బోర్డులో ఆప్షన్స్ లిమిటెడ్ ఉన్నాయి, కాంపిటీషన్ లిమిటెడ్ ఉంది. సెంట్రల్ బోర్డులో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ గ్లోబల్ కాంపిటీషన్ లో వాళ్ళు సస్టైన్ అవ్వచ్చు. సో దీన్ని బట్టి మనము పేరెంట్స్ కానీ స్కూల్స్ కానీ ఆఫర్ చేసుకోవడం మంచిది. ఏది మంచిది అంటే మళ్ళీ అదే చెప్తున్నాను కదా సార్, ఏది మంచిది అని ఏం లేదు. దీంట్లో లొసుగులు ఉంటాయి, దాంట్లో లొసుగులు ఉంటాయి. ఏది పిల్లాడికి మంచిది అనేది మనం తీసుకుంటే బాగుంటది. ఇప్పుడు ఒక టీచర్ గా నేను ఇప్పుడు నా దగ్గర ఒక 30-40 ఇప్పుడు నా 10th క్లాస్ 120 స్ట్రెంత్. 10th అయిపోయిన తర్వాత వాడు ఏం చదవాలి, ఇంటర్కి వెళ్ళాలా దీనికి వెళ్ళాలా, పేరెంట్స్ వస్తారు నా దగ్గరికి, మేడం మా వాడిని ఈ నేను కార్పొరేట్ కాలేజీల పేర్లు చెప్పదలుచుకోలేదు, దీంట్లో వేస్తున్నాను, ఏ కార్పొరేట్ కాలేజ్, బి కార్పొరేట్ కాలేజ్ అంటే నేను ఒకటే చెప్తాను, అమ్మ వాళ్ళు ఆ కాలేజ్ లో సస్టైన్ అవ్వలేరు, కాలేజ్ ప్రెషర్ వాళ్ళు తీసుకోలేరు, వాడు చాలా స్లో లెర్నరు. కానీ పేరెంట్స్ కి అర్థం కాదు వాళ్ళు స్లో లెర్నరు అంటే, లేదు రేపు పొద్దున్న నా కొడుకు ఐఐటి కొట్టేయాల్సిందే, వాడికి జీలో రావాలి, మెయిన్స్ లోకి వచ్చేయాలి, వాడు వెళ్ళిపోవాలి. అరే అమ్మ వాడు చదవలేడమ్మా, వాడి కెపాసిటీ అది కాదు మేడం. స్కూల్లో మార్కులు బాగానే వస్తున్నాయి కదా, స్కూల్ చదువుకిను కాలేజ్ చదువుకి తేడా ఉంటది. స్కూల్లో మనకి హ్యాండ్ హోల్డింగ్ ఉంటది పిల్లలకి, మనం వాళ్ళని పట్టుకొని నడిపిస్తాము, కాలేజీలో పట్టుకొని నడిపించము. కాలేజీలో లెక్చరర్స్ బోర్డు మీద చెప్పి వెళ్ళిపోతారు, వీళ్ళు తీసుకోవాలి ఆ నాలెడ్జ్. ఆ తీసుకునే కెపాసిటీ ఆ పిల్లల్లో ఉందా లేదా అన్నది పేరెంట్స్ ఆలోచించరు. వాళ్ళని తీసుకెళ్ళి నిజంగా చెప్పాలంటే మేకలన్నీ ఒక మందులో కట్టేసినట్టు కట్టేసేస్తాం మనం. అక్కడ ఏమవుతుంది పిల్లలు, మీరు ఇప్పుడు చూడండి ఈ సోకాల్డ్ ఐఐటీస్ అవన్నీ అంటాం కదా, మనం ఎంట్రీలు మన దగ్గర నుంచి బోల్డ్ అని ఎంట్రీస్ ఉంటాయి. అన్ని కాలేజీలు నాకు 100 ర్యాంకులు వచ్చాయి, నాకు 200 ర్యాంకులు వచ్చాయి, నా కాలేజ్ పిల్లలందరూ ఈ కాలేజెస్ లో ఉన్నారు అని ఎంట్రీ దగ్గర చెప్తారు. కానీ ఏ కాలేజ్ అయినా సరే నా పిల్లలు ఎగ్జిట్ ఇంతమంది చేశారని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ చెప్పరు. అందరూ ఎంట్రీ గురించే మాట్లాడతారు. కానీ ఆ 4 years లో ఎన్ని డ్రాప్ అవుట్స్ ఉంటాయి, ఎంత మంది నా వల్ల కాదు అని బయటకు వచ్చేసే వాళ్ళు ఉంటారు. మరి ఎగ్జిట్ ఎందుకు మాట్లాడడం మనము? నేనేమంటానంటే యాజ్ ఎన్ ఎడ్యుకేషనిస్ట్ థింక్ అబౌట్ ద ఎగ్జిట్ పాయింట్, నాట్ ద ఎంట్రీ పాయింట్. ఎగ్జిట్ పాయింట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎంట్రీ పాయింట్. సో ఈ ఎంట్రీ పాయింట్ అనేది ఎవరు చూస్ చేయాలి? మనం ఒక గేట్ లోపల నుంచి పిల్లాన్ని లోపలికి పంపిస్తున్నాము, ఇంకో గేట్ నుంచి బయటికి రావాలి అబ్బాయి అన్నప్పుడు ఇక్కడున్న ABCD గేట్లలో ఏ గేట్ నుంచి పంపిస్తే ఆ అబ్బాయి అక్కడ మనకి ఒకటే ఏ గేట్ ఉంటది ఎగ్జిట్, కానీ ఎంట్రీ గేట్లు 10 ఉంటాయి. సో ఏ గేట్ ఎంట్రీలో నుంచి వీడిని పంపిస్తే వాడు ఎగ్జిట్ గేట్ లోకి బయటికి వస్తాడు అనే ఆలోచించాల్సింది స్కూల్స్, టీచర్స్, ప్రిన్సిపల్స్, పేరెంట్స్. ఈ నలుగురి బాధ్యతల్లో ఎవరో ఒక్కళ్ళ బాధ్యత మాకు సంబంధం లేదు అని వదిలేస్తే పిల్లాడి భవిష్యత్తుని మనం నాశనం చేసిన వాళ్ళం అవుతాము. అది స్టేట్ బోర్డు కానివ్వండి, సెంట్రల్ బోర్డు కానివ్వండి. సెంట్రల్ బోర్డులో నేను మళ్ళీ చెప్తున్నాను ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు స్టేట్ లో మనకి ABC 3 స్ట్రీమ్సే ఉంటాయి. సెంట్రల్ బోర్డులో 65 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. వాడు ఏదన్నా తీసుకొని ఇంటర్ అవ్వగొట్టుకోవచ్చు. ఒకేషనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, స్కిల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, టైలరింగ్ నేర్పిస్తాం, వాడికి పెయింటింగ్ నేర్పిస్తాం, కుక్కరీ ఉంటది, బైండింగ్, అసలు యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్. వి అంటే మనం, ఇక్కడ నేను కాదు మనం అందరూ. ఆ బోర్డులో అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో వాడికి ఉపాధి 12th అవ్వగానే చాలా మంది ఇప్పుడు అందరూ IITలు అవ్వలేరు, అందరూ డాక్టర్లు అవ్వరు, అందరూ ఇంజనీర్లు అవ్వరు, అందరూ మరి ఏ కెపాసిటీ లేని పిల్లాడు ఎక్కడికి పోవాలి వాడు? పూర్ణ గారు మీరు
మీరు చెప్పండి మీ అభిప్రాయం దీంట్లో. అంటే ఇప్పుడు 10th క్లాస్ ఈ సెకండరీ బోర్డు ఉన్న అప్పుడు 10th క్లాస్లో చదివిన వాళ్ళు, అంటే 10th క్లాస్ పూర్తయిన తరువాత డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటున్నారు. అంటే అందరూ కూడా ఇంటర్మీడియట్లో చేరట్లేదు. కొంత ఒక గ్రామీణ రూరల్ ఏరియాస్లో మొత్తం కూడా ఇది 10th క్లాస్ చాలే అనే ఒక పరిస్థితికి కూడా వస్తున్నారు, డ్రాప్ అవుట్స్ వస్తున్నారు. ఇంటర్మీడియట్లో మళ్ళీ కాలేజీలో చేరాలి అనే ఒక ఫీల్ వస్తుంది. కాబట్టి ఇక్కడ +1 +2 అంటే 10th క్లాస్ తర్వాత +1లోకి +2లోకి వెళ్ళటమే ఒక ఈ పద్ధతిగా ఉండి ఈ మొత్తం సెంట్రల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తే దానివల్ల బెనిఫిట్ కూడా ఈ డ్రాప్ అవుట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. దాని మీద అంటే ఆ ప్లస్ పాయింట్లు ఏంటి చెప్పండి సార్. ఇప్పుడు మేడం కూడా చెప్పారు, ఇప్పుడు +1 +2కి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు 10th లో డ్రాప్ అయ్యే పిల్లలు ఇప్పుడు రూరల్ ఏరియాస్ లో 10th తర్వాత డ్రాప్ అవుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకు ఉన్నది ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ 11th 12th చదువుకుంటే వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఒకేషనల్ సబ్జెక్ట్స్ చదువుకుంటున్నారు కదా సార్. వాళ్ళు ఓకే 11th 12th వాళ్ళు ఏ రకంగా చదువుకోవాలి వాళ్ళు చదువుకుంటారు. కానీ వాళ్ళకి సైమల్టేనియస్లీ ఒకేషనల్ సబ్జెక్ట్స్ వాళ్ళ చాయిస్ తీసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఏదైనా వేరే ప్రొఫెషన్ తీసుకోవచ్చు, గ్లోబల్ గా నిల్చోవచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ అవుతాయి. ఇవన్నీ వాళ్ళకి చాలా అవకాశాలు ఇచ్చే మీన్స్ ఛాన్సెస్ ఉన్నాయి. అందు గురించి 11th 12th జాయిన్ అయితే ఒక ఫిక్స్డ్ ఒక 5 సబ్జెక్ట్సే చదువుకోకుండా ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా చదువుకొని వాళ్ళు ముందరికి వెళ్ళవచ్చు. అది మెయిన్ ఇంపార్టెంట్ సార్ మనకి. ఆ రకంగా వాళ్ళకి డెవలప్ చేయడము, హౌ టు ఫేస్ ద వరల్డ్, కాంపిటేటివ్ వరల్డ్ ఎట్లా చేయొచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా పేరెంట్ ఏమో హీ ఈజ్ ఏ ఫార్మర్ అండ్ ఫార్మర్ గా నేను నా పేరెంట్స్ నన్ను చదివిస్తున్నారు, కానీ అఫోర్డ్ లేకుండా చదివిస్తున్నారు. కానీ +1 +2లో వాళ్ళకి ఆ స్కిల్ సబ్జెక్ట్ ఉంది, అగ్రికల్చర్ అని. ఓకే, అగ్రికల్చర్ వాడేమో ఇది చదువుకుంటా అగ్రికల్చర్ టెక్నిక్స్ నేర్చుకుంటాడు, వానికేమో మంచిగా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఐడియాస్ వస్తాయి అండ్ హీ క్యాన్ మూవ్ ఫర్దర్. వాళ్ళ పేరెంట్స్ ప్రొఫెషనే వాడు కంటిన్యూ చేయొచ్చు. ఆ రకంగా ఉంటది. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి సిబిఎస్ఈలో వెన్ కంపేర్ టు 11th ఇంటర్మీడియట్. ఇంకోటి ఏంటంటే సార్, నేనేమన్నాను, కంటెంట్ నాలెడ్జ్ క్లాస్ రూమే కాకుండా నేను బై హార్ట్ చేయడం కాదు, బై హార్ట్ కన్నా నేనేమో అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. టుమారో ఐ కెన్ స్టాండ్ ఇన్ ద సొసైటీ, ఏదైనా వస్తే ఐ కెన్ స్టాండ్, ఆ ఫీలింగ్ వస్తుంది సార్ పిల్లల దగ్గర. ఇంకోటి వచ్చేసి సార్, వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళకి హోలిస్టిక్ డెవలప్మెంట్ అయితే సార్. నాకు ఒక్క మాట చెప్పండి సార్, ఇప్పుడు +11 ఇంటర్మీడియట్ అంటున్నారు, మార్నింగ్ 8 o'clock నుంచి సాయంత్రం 8 o'clock వరకు వాళ్ళ క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఎంత వాళ్ళ మైండ్ లో పోతుంది సార్. యాజ్ అన్ అడల్ట్ 20 minutes నేను లిసన్ చేస్తాను సార్, దాని తర్వాత నాకు ఛాన్సెస్ లేవు, లిస్నింగ్ కి కెపాసిటీ లేదు. కానీ ఏంది, పేరెంట్స్ ఏమో మా బాబు ఈ టైం నుంచి ఈ టైం వరకు స్కూల్లో ఉంటే ఐఎమ్ సో హ్యాపీ. ఎంత పోతుంది తెలియదు. ఇప్పుడు మేడం అన్నట్టే ఎంట్రీ అందరికీ తెలుసు, కానీ ఎగ్జిట్ ఎంతమంది అవుతున్నారు ఎవరికి తెలియదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఆ రకంగా ఇప్పుడు మనం 11th 12th ఉంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటుంది సార్. వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్ అవుతుంది, మెంటల్ డెవలప్మెంట్ అవుతుంది, ఎమోషనల్ డెవలప్మెంట్ అవుతాయి. ఇంటర్మీడియట్ లో వాళ్ళకి పట్టించుకోరు, కాలేజ్ లో వెళ్తే స్కూల్ లాగా పట్టించుకోరు. కానీ 10th చదివిన తర్వాత సిబిఎస్ఈలో 11th 12th లో కూడా టీచర్స్ పట్టించుకుంటారు, వాళ్ళని చూస్తారు, వాళ్ళని గైడ్ చేస్తారు, ఎమోషనలీ వాళ్ళనేమో స్ట్రాంగ్ చేస్తారు. ఆ రకంగా ఉంటుంది సార్. సో ఈ సపోర్టు 11th 12th లో ఉంటే తప్పకుండా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మంచి ఈ ఒక ప్రభుత్వానికి కూడా ఒక మంచి సూచనలు చేసాం. తల్లిదండ్రులకు కూడా అంటే ఏమి నిర్ణయం అంటే ఒక ఎడ్యుకేషన్ అనేది మొత్తం కూడా పిల్లవాడి భవిష్యత్తుకు ఉపయోగపడాలి, కానీ అక్కడ పొలిటికల్గా రాజకీయాల జోక్యం ఉండకూడదు అనేది అయితే ప్రధానంగా ఇది ఉంటాం. చివరిగా నాగరాజు గారు మీరు ఒక కంక్లూడ్ చేయండి. మొత్తం కూడా అంటే దీంట్లో ఉన్న ఒక పాలసీలో మీరు ఆ గవర్నమెంట్ సైడ్కి ఏదైనా కూడా సజెషన్స్, సలహాలు ఒక 1 minute
దీన్ని కంక్లూడ్ చేసేయండి. సార్ నేను చెప్పేది అదే సార్, ఇప్పుడు ఆల్ ఆఫ్ నో ద సిస్టమ్ ఈస్ గోయింగ్ వెల్. సో మై ఫీలింగ్ ఇస్ దట్ ఆఫ్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ మేడం అన్నట్టు. నా ఉద్దేశం ఏంటంటే మన సిస్టమ్ ఎక్కడైతే స్టేట్ బోర్డ్స్ దే ఆర్ డూయింగ్ వెల్, లెట్ దెమ్ కంటిన్యూ. సో సార్ ఎవ్రీ సిస్టమ్ హ్యాస్ ఇస్ దేన్ advantages. Because I feel, sir, we need to make a balance between global demands as well as national demands. That is my strong feeling, sir. థ్యాంక్ యూ మేడం. అందరికీ కూడా ధన్యవాదాలు మంచి చర్చలో థ్యాంక్ యూ పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ దాంట్లో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. Thank you, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నమస్తే సార్.